వీక్షకులకు స్వాగతం. నమస్కారం. ఉభయ సభల్లో అమరావతి శాశ్వత రాజధానిని చట్టబద్ధత పొందిన సందర్భం, యావత్ దేశం ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసిన సన్నివేశం, పార్లమెంట్లో ప్రసంగించిన ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని అమరావతిని పొగిడిన తీరు, రాజ్యసభలో బిల్ ఆమోదం పొందిన తర్వాత భావోద్వేగానికి గురైన నారా లోకేష్ని చూసి, అలాగే నిన్న ఉద్దండరాయనపాలెంలో ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని, ఆ నేలతల్లిని ముద్దాడుతూ భావోద్వేగానికి గురైన చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆంధ్రప్రదేశ్లో కంట కన్నీరు పెట్టని మనిషి అంటూ ఎవరు లేరు. అమరావతి రైతుల భావోద్వేగాన్ని మొదటి నుండి అనుసరిస్తూ వారి కష్టాన్ని దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పిన అడుసుమల్లి శ్రీనివాసరావు గారిని అడిగి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. నిన్న బిల్ పాస్ అవడం ఉభయ సభల్లో, అలాగే లోకేష్ గారు కళ్ళు చెమ్మగలటం, చంద్రబాబు నాయుడు గారు భావోద్వేగానికి గురవటం, అమరావతి ప్రాంత రైతులు కన్నీరు పెట్టుకోవడం, రాష్ట్ర ప్రజలు సంతోషపడటం, అమరావతి మొదటి నుండి కష్టాలు ప్రారంభమైన తేదీ నుండి మీరు అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉండి ప్రపంచానికి చాటి చెప్పారు వాళ్ళ బాధలు, కష్టాలు, కన్నీళ్ళని. నిన్న జరిగిన సంఘటనలు, అలాగే జగన్మోహన్ రెడ్డి వింత వాదన మొదలుపెట్టి మావిగాన్ని, జగన్ రెడ్డి వింత వాదనని, అమరావతి ప్రాంత రైతుల భావోద్వేగాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కళ్ళు చెమర్చినాయి. వాళ్ళ కళ్ళు, అలాగే ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చినాయి వాళ్ళని చూసి. ఈ సన్నివేశాలని, ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే మీకు రాష్ట్ర విభజన అనేటువంటిది ఆ సందర్భం కూడా ఒక భావోద్వేగానికి గురయ్యారండి అందరూ. తెలంగాణలో కూడా మీకు ఎంప్లాయీస్ అందరూ కూడా వీడ్కోలు చెప్పుకునే టైంలో వాళ్ళందరూ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే దశాబ్దాల తరబడి కలిసి ఉన్నాం, అందరం తెలుగు వాళ్ళం. అనేక చారిత్రక విజయాలకి, సత్యాలకి, ఒక ఘటనలకి సజీవ సాక్ష్యాలుగా మిగిలి ఉన్న. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి కూడా శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ఒకే మాట, ఒకే బాట, ఒకే రకమైన తీర్పు ఎన్నికల్లో కూడా. మీకు అదే రిజల్ట్, అదే అర్థం. చూసుకోండి కావాలితే 1977లో ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా జనతా పార్టీ ఏర్పడి కాంగ్రెస్కి ఎన్నికలు జరిగితే దేశం అంతా కూడా ఇందిరాగాంధీ గారికి ఘోర పరాజయం ఎదురైంది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 41 సీట్లు వచ్చినాయి. ఒకే ఒక్క సీట్ నీలం సంజయుడు ఇల్లు గట్ట తగలెట్టిచ్చేసి నెగ్గిళ్ళు, లేకపోతే అతను నగ్గడం. దళిత వాళ్ళు అన్నట్లు ఇల్లు తగలెట్టిచ్చేస్తే వాళ్ళందరూ పాపం గొడవలో ఉన్నారు, వీళ్ళు ఓట్లు వేసి దుబ్బారు. అయితే అప్పుడు కూడా గెలవడాయన జనతా పార్టీ. తర్వాత ఆయన రాష్ట్రపతి అయిపోయారు. మీకు మళ్ళా 78లో ఇందిరాగాంధీ గారు, ఈ రాజశేఖర రెడ్డి, కాసు బెమ్మనందరూ ఇలాంటి వాళ్ళు అందరూ కలిపి రెడ్డి కాంగ్రెస్ అని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ మీ కాంగ్రెస్ వాళ్ళని గొంతులేస్తారు, కానీ ఎన్టీ రామారావు గారికి ఎన్నిపోటు పొడిచాడు. అస్సలు వెన్నుపోటు దాటి రాజశేఖర రెడ్డి వాళ్ళు ఉన్నాయి. కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకా వీళ్ళు తెలుగుదేశం అని అదే పార్టీ ఉంచుకున్నారు. వాళ్ళు ఏకంగా రెడ్డి కాంగ్రెస్ అని పెట్టారు. ఆవు దూడ గుర్తు దుబ్బేసి పోటీ చేస్తే డిస్క్మన్ అవుతుంది. ఇందిరాగాంధీ గారి ఇమేజ్ పోయింది కదా, మొన్న కదా ఓడిపోయింది, మళ్ళీ ఏం వస్తుందిలే, మన కాంగ్రెస్ మొదటి అన్నీ ఉన్నాం ఇందులో, మర్రి చెట్ల ఓళ్ళ దిగిపోయాం, తెగ సంపాదించి పలిచిపోయి ఉన్నాం, మనకు తిరిగి ఉండదు అనుకున్నారా? అంతా అనుకున్నారా? ఐ కాంగ్రెస్ అని పెట్టింది ఆవిడ. హస్తం గుర్తు అప్పుడే వచ్చింది. అంత ముందు వరకు ఆవు దూడ గుర్తు ఉండేది. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా హస్తం గుర్తుమే పోటీ చేశారు. అప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఉన్న యువజన కాంగ్రెస్లో పనిచేసిన ఇందిరాగాంధీ గారి తరఫునే ఉన్నాడు. ఆయన రాజశేఖర రెడ్డిలాగా అటేపు దూకేలేదు. తర్వాత గెలిచాడు రాజశేఖర రెడ్డి ఆవుదోడ గుర్తు మీద, చంద్రబాబు నాయుడు గారు హస్తం గుర్తు మీద, ఒరిజినల్ కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ గుర్తు మీద నిలబడ్డాడు. తర్వాత మళ్ళీ ఈ రెడ్డి కాంగ్రెస్ ఇందులో కలిసిపోయింది కాబట్టి నేషనల్ కాంగ్రెస్ అయింది, లేదంటే కాంగ్రెస్ అర్థమైందండి. ఈ రాజశేఖర రెడ్డి గారు ఏం చేసాడు, ఆవుదోడ గుర్తు మీద నెగ్గి రెడ్డి కాంగ్రెస్లో మీకు రిజల్ట్ వచ్చిన వెంటనే టపాలమని ఇందులో దూకేశాడు, జంప్ అయిపోయాడు. అప్పుడు బాటం శ్రీరామూర్తి గారు ఏమన్నాడు తెలుసా అండి, పత్రికల్లో ప్రధాన శీర్షికలు వచ్చింది, కాళ్ళ పారాణి ఆరక ముందే పెళ్లి కూతురు లేచి వెళ్ళిపోయింది అన్నాడు. కాళ్ళ పారాణి ఆరక ముందే లేచి వెళ్ళిపోతాడు. అంతే. వీళ్ళు మళ్ళీ విలువలు, విశ్వసనీయత, మాట తప్పడం, మండపం తెప్పడం ఇలాంటి కౌరులు చెప్తారు. ఇటు ఉండవల అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు బాకాది రాయలు అందరినీ పెట్టుకుని ఏంటండి. సరే అయిపోయింది, దానికి దీనికి సంబంధం లేదనుకోండి చెప్తున్నాను నేను. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటే రకరకాల కారణాలతోటి దశాబ్దాల తరబడి వాళ్ళ ఆకాంక్ష ఇవన్నీ కూడా. ఆ దశాబ్దాల తరబడి ఆకాంక్ష ఎందుకు వచ్చింది? వివక్ష వల్ల, నీళ్లు, నిధులు, నియామకాల వల్ల. రామారావు గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పెట్టి వచ్చాడో ఆ అవసరం రాలేదు వాళ్ళకి. పటేల్ పట్వారీ వ్యవస్థలో దొరల గడీలు, ఆ వేధింపులు లేవు. ప్రత్యేక తెలంగాణ కావాల్సిన అవసరం, ఆగత్యం ఏర్పడలేదు వాళ్ళకి. కాబట్టి తెలంగాణ ఆకాంక్ష, భావన ప్రబలలేదు. గుర్తుపెట్టుకోండి మీరు. అవును, మర్చిపోయారు అసలు అదంతా. ఎందుకంటే మీకు ఎప్పుడైతే ప్రజలు సౌఖ్యంగాను, సుఖంగాను, సంతోషంగాను ఉన్నప్పుడు ఈ ఏర్పాటు భావం లేకపోతే ఈ ఆకాంక్షలు అవి ఉండవండి. ఎందుకంటే వాళ్ళు హాయిగా ఉన్నప్పుడు ఎందుకు మీరు ఇబ్బంది గురైతే కోరుకుంటారు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి సామాజిక విప్లవం తీసుకొచ్చాడు ఆయన.
బడుగు బలహీన వర్గాల నుంచి నాయకత్వాన్ని పెంచి రాజ్యాధికారం అప్పచెప్పాడు. సంక్షేమంలో ఆద్యుడిగా మిగిలాడు ఆయన. అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఆడపిల్ల ఆస్తితో మొదలు పెడితే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచాడు ఆయన. తెలంగాణలో అధికారంలో 22 సంవత్సరాల పైన అయిపోయింది. ఇవాళ మారుమూల మొన్న పార్టీ ఆవిర్భావ దినం ఎలా జరిగిందో చూడండి. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తెలంగాణ వాదం ఎందుకు వచ్చింది? రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడిని ఎలాగా గెలవలేము మనం, ఈ పని చేసేవాడి ముందు మళ్ళీ పనికి మాలిన వాళ్ళు గెలవలేమని మళ్ళీ వేర్పాటు వాదాన్ని తీసుకొచ్చి మాత్రమే పని జరిగింది. ఆకాంక్ష ప్రజలు రెచ్చగొడితే రెచ్చిపోతారండి. అది బలపడింది. అప్పుడున్న తీర్పులు కొన్ని న్యాయస్థానాలు కూడా అప్పుడు దాకా పడుకుని అప్పుడు ఎత్తే తీర్పులు ఏటో మరి ఎవరు చెప్పినట్టుగా అర్థమైంది మీకు. ఏమైనా ఉండే ఆ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. 2 రాష్ట్రాలు ఉంటే నష్టం లేదు, హ్యాపీగా ఎవరి బతకాలు బతుకుతున్నాం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఒక రాజధాని కావాలనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తెలంగాణకి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ క్యాపిటల్ ఉంది కాబట్టి పెట్టుబడులు తీసుకొచ్చారు, అభివృద్ధి చేశారు, ఉపాధి మార్గాలు చూశారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఆదాయం పెరిగింది, ఇవన్నీ బాగా జరిగినాయి. మరి ఈ హైదరాబాద్ విడిచి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఒక రాజధాని కావాలి, దానికి కేంద్రం సహకరించాలని చెప్పారు, పోలవరం ఇచ్చారు, ఇవన్నీ చేశారు. దాన్ని అభివృద్ధి చేసుకుందాం అనుకుని భూమి అడిగాడు, రైతులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మేము నమ్మకంతో డెఫినెట్గా బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడ నిర్మిస్తాడు ఈయన, ఎందుకంటే ఆయన కళ్ళ ముందు చూశారు కాబట్టి. దాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా సమర్థించాడు. రాను అతనికి ఏంటంటే అతని బుద్ధి వక్రం అండి. మనస్తత్వం పైశాచికత్వంతో నిండిపోయి ఉంది. క్రూర స్వభావం. పెత్తనం కావాలి అంటే అధికారం కావాలి, అధికారం కావాలంటే డబ్బు కావాలి. 1,00,000 కోట్లు కొట్టేసాడు, జైల్లో ఉన్నాడు. మళ్ళీ అధికారంలో లేకపోతే మళ్ళీ జైల్లో పోవాలి. అధికారంలో ఉంటే దేన్ని ఏమన్నా సాధించుకోవచ్చు, మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశాల కోసం ఎలాగని ఏ అడ్డదారితో కానీ వెళ్ళాలి. ఈలోగా చంద్రబాబు నాయుడు గారి మీద దొబ్బుదాలు ఉన్న వాళ్ళు 300 మంది ఉంటారు. ఆయనకి ఎంతమంది ఇష్టలు ఉన్నారో, అతను ఎంతమంది అభిమానిస్తారో అంతమంది ఆయన ద్వేషించే వాళ్ళు ఉన్నారు. కులం పరంగా, ఇప్పుడు కులపరంగా కానీ, మతం, ప్రాంతం, రకరకాల కారణాలు. అతను చూసి ఈర్ష్యాసూలతో ఇప్పుడు కేసీఆర్ గారు లాంటి వాళ్ళు అందరూ కూడా చేతులు కలిపారు, దెబ్బతీశారు. అప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని అందంగా పరిపాలించుకోవాలి, రాజధాని అన్ని ఏర్పాట్లు చేసి వెళ్ళాడు ఆయన. శుభ్రంగా ఉన్నగాడిని పూర్తి చేసుకుని, నువ్వు కొత్తగా కట్టడం మానేసినా ఉన్నవాటిని పూర్తి చేసుకుని అక్కడ హాయిగా దర్జాగా దమ్ముగా కూర్చోవలసింది పోయి ప్రజావేదిక కూలగొట్టి శ్మశానం ఇది అమరావతిని చంపేయడంగా రైతులు ఏమైపోతారన్న ఆలోచన కూడా లేదు నీకు. వైజాగాన్ని కాసేపు 3 రాజధానులను కాసేపు పిల్లి మొగ్గలు వేసి నువ్వేం సాధించావు? నువ్వు అక్కడ ప్యాలెస్ కూడా పూర్తిగా సరిగ్గా కట్టుకోలేకపోయావు. కట్టావు పొలం డబ్బుకి వచ్చి పెట్టి, పెద్ద కమ్మోడ్లు, సముద్రం కనపడతాం కానీ రాదన్నట్టుగానే. ఇలాంటివన్నీ చేష్టలు చేసి అరాచకం, అవినీతి, దుర్మార్గం అసలు అన్లిమిటెడ్గా చేసాడని. మీకు అమరావతి రైతులకి ఒక రకమైన భయం, ఆందోళనతో పాటు మానసిక క్లాస్ ఇవ్వండి. శోభ పెట్టేశాడు. భౌతికంగా హింసించారు, మాటలతోటి హింసించారు. వాళ్ళకి త్రిశంక స్వర్గంలో పెట్టాడు. వాళ్ళు మా వద్దులే అని పోతే మా భూమికి ఇచ్చేస్తాండి, అది ఎక్కడ ఉండదో తెలియదు, ఎలా తీసుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కౌలు సరిగ్గా వేసేవాడు కాదు, రోజుకో మాట మాట్లాడేవాడు. సెంటు భూములు ఇచ్చేస్తున్నాడు వాళ్ళు బాబు సోములాగానే. నువ్వెవడరా ఇవ్వడానికి అక్కడ సెంటు భూములు? ఇలాంటివన్నీ ఇట్లాగే ప్రశ్నించారు ఆ రోజు కూడా మీరు. అసలు ఇవన్నీ చేస్తుంటే వాళ్ళందరికీ ఏదైనా చేద్దామంటారు. స్టేట్ రాజ్యాన్ని ఎదిరించాలంటే ఒక వ్యక్తిగా వ్యవస్థలను ఎదిరించలేరండి వ్యక్తులు. వాళ్ళు వాళ్ళు శాంతియుతంగా సహనంతో ఉద్యమం చేశారు, లేదు తిరగబడ్డారనుకోండి, వాళ్ళని ఎప్పుడైతే ఉద్యమం ఉద్రిక్తతలకు దారి తీసిందో దాన్ని నిరంకుశంగా అణిచేస్తుంది రాజ్యం. అర్థమైందండి? వాళ్ళు అసహనంతో, సంయమనంతో శాంతియుతంగా చేశారు కాబట్టి వాళ్ళు ఏమి పెగలేకపోయాడు. న్యాయస్థానాలను ఆశ్రయించే న్యాయస్థానాలు అండగా నిలబడ్డాయి. న్యాయం చెప్పారు అప్పుడున్న జడ్జిలు, న్యాయమూర్తులు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దొంగని వెళ్ళిపోయే పర్లేదు అంటున్నారు. వాళ్ళు అలా కాదు, అసలు శిస్తులు న్యాయ దేవతలు ప్రతిరూపంలో ఉన్నారు వాళ్ళు. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర అంతనే చేశారు. న్యాయస్థానంలో ఒక విజయం సాధించిన తర్వాత ఆ పాదయాత్రలో వాళ్ళు పెట్టిన హింస, దారుణం, ఆటంకాలు, అడ్డగింతలు, నడి రోడ్డు మీద భోంచేసారు, రాకులు లేకుండా రోడ్డు మీద, వసతి లేకుండా చేసేవారు. ఆ టైంలో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళకి అండగా నిలబడ్డారు కాబట్టి అతను పార్టీ మారితే యాక్సెప్ట్ చేశారు ప్రజలు కూడా. ఇక రాజమండ్రి వైపు ఇటువైపు అరసవెల్లి వెళ్తుంటే రాజమండ్రిలో ఆ భరత్ అన్న కుర్రోడు యువకుడు రాజకీయాల్లో పైకి రావాల్సినోడు ఆ పెట్రోల్ పొట్లాల గిరాయించి వాళ్ళందరి మీద ఎంత దారుణం చేశాడు. ఒక డిఎస్పీ ఉండే మండపేట డిఎస్పీ విజయభాస్కర్ రెడ్డి, ఆడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేసాడు. అతని చేత ఎంత దారుణాలుగా అంత దారుణాలు చేయించారు. అంటే జగన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూద్దాం, ఆఖరి కాళ్ళు కళ్ళే పోయినాయి. ఇక్కడ ఉద్యమం వీళ్ళ సమాధానం చెప్పలేక కాదు, తిరగబడి వాళ్ళు తనగలుగుతారు ఎవరన్నా సరే. దానివల్ల ఏంటంటే ఇంకా రప్చర్ అయిపోయి దీన్ని మొత్తం ఉద్యమం పక్కదారి పెట్టేస్తే దాన్ని నిరంకుశంగా అణిచేస్తారు.
అలాగని ఓపికగా మాటలు పడతా అధికారం జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి అధికారం మారిన తర్వాత కూడా వాళ్ళ మాటలు దాడి ఆగల. ఇంకా భయం పెడతాం, మేము వస్తే మళ్ళీ మేము ఇలా బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యూహంలో పడి చిక్కుకొని గెలగలాడుతుంది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి పోలవరం గురించి మాట్లాడడం మానేసాడు. 2 ఏళ్ళు సరిగ్గా మాట్లాడలేదు. మాట్లాడకపోతే అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా ఆయన విమర్శించారు. నువ్వు అమరావతిని పట్టించుకోవట్లేదు, నువ్వు వదిలేసావు, పోలవరం గురించి వదిలేసావు, ఇప్పుడు పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నావు ఇలాంటివి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన కక్షా రాజకీయాలు ఆయన నుంచి ఊహించకండి, ఆశించకండి. ఆయన ఎంతసేపు అధికారంలోకి వస్తే అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి, భవిష్యత్తు భరోసా ఆలోచిస్తాడు. ఆయనకి కుడి ఎడమ భుజాలుగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిలబడ్డారు. మంత్రివర్గం అంతా కూడా నిలబడి ఉన్నారు 3 పార్టీలు. మోడీ గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఆయనకి ఎదురే ఉండదు. ఇదేముంది, జగన్మోహన్ రెడ్డి లాంటి బందిపోటు దొంగను ఎప్పుడైనా లోపల పడేయచ్చు అనుకున్నాడు. అర్థమైంది మీకు? వాళ్ళందరూ ఆల్రెడీ కేసుల్లో మునిగిపోయి ఊబిలో దిగిపోయి ఉన్నారు. వాళ్ళు కొత్తగా దిగి వాళ్ళపై కక్ష సాధించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి గుండెల్లో గుబులు ఉంది. ఏ క్షణం గంట మోగుద్దో తెలియదు, ఎవడొచ్చి కాలింగ్ బెల్ కొడతాడో తెలియదు. అందాక శాంపిల్గా పోసాని కృష్ణమురళికి, పల్లమనేని వంశీకి వెళ్ళేటోళ్ళు కొంతమంది శాంపిల్ చూపించారు. శాంపిల్ చూపించారు. అలా చూపించి అలాగే ఆపారు. ఏంటండి, మిగతా పనులు చేసుకుంటూ వెళ్ళారు. నేను మీకు ఛానల్ క్రితం చెప్పాను, మొదటి 2 సంవత్సరాల పాటు వీళ్ళు ఇచ్చిన హామీలు సంక్షేమం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, నేను ఉండగా డబ్బులు ఇచ్చాను, బటన్ నొక్కి అన్నాడు. కొంతమంది పనికిమాల రాజమండ్రి మాజీ ఎంపీ ఉన్నాడు, జగన్మోహన్ డబ్బులు ఇచ్చాడు, వాళ్ళు బాబు సొమ్ము ఇచ్చాడా నీకు కూడా ఏమైనా వచ్చినాయా? సంక్షేమం ప్రజల హక్కు, అది కొన్ని పథకాలు ప్రకటించాడు. ఇప్పుడు వాళ్ళకన్నా బాగా ఎత్తాడన్న మాట నోట్లోంచి రాలేదు అతనికి. ఆ మాట పొరపాటు కూడా అండవు. ఇతను అభివృద్ధి చేస్తాడు అంటున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ డబ్బులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తున్నాడు. అదనంగా అభివృద్ధి కూడా చేస్తున్నాడు. ఇంక ఇతనికి తిరుగులేదన్న మాట నోట్లోంచి రాలేదు అతనికి. జగన్మోహన్ మాత్రం వాళ్ళు బాబు సొమ్ము పట్టుకొచ్చి ఇచ్చేయడని చెప్తున్నాడు. ఏంటండి, ఇలాగా వీళ్ళు ఏం చేయారంటే సైలెంట్గా ఉన్నారు. కేసుల దారికి చట్టాన్ని విడిచిపెట్టారు, నువ్వు చూడండి అని. అందుకనే చట్టము న్యాయస్థానాలే వీళ్ళ అవసరం రాకుండానే పరకామణి కేసు కానీ, మద్యం కేసు కానీ, కల్తీ లడ్డు విషయం కానీ, ఏదైనా సరే చట్టమే కొరడా జుడిపిస్తుంది. పెద్దిరెడ్డి ఫైల్స్ అయినా ఏదైనా సరే చట్టాన్ని తన పంతాన్ని చేసుకుని ఇస్తే కొంచెం లేటుగా అయినా గట్టిగానే పనిచేద్ది. దానికి వీళ్ళకి బ్లేమ్ రాదు. ఒకటి కక్ష సాధించారన్న చెడ్డ పేరు రాదు. చట్టం తన పని చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే లోకేష్, పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు తన దూకుడు తగ్గించడం వాళ్ళకి ఇంకా భయం వేస్తుంది. అతను దూకుడికి వెళ్ళేవాడు సైలెంట్గా తన బంద్ ఏం చేసుకుంటే ఎప్పుడు వచ్చి మీద పడతాడు అన్న భయం ఉంటుంది కదా. లోకేష్ గారు కూడా రెడ్ బుక్ అని దాని గురించి మాట్లాడకుండా ArcelorMittal లేకపోతే గ్రీన్ ఎనర్జీ, గూగుల్ డేటా సెంటర్ ఇలాంటివి మాట్లాడుతుంటే ఇది ఎట్లా బాబు మన వైపు ఇప్పుడు చూస్తాడో అని అలాగే బిక్కుమంటూ ఉన్నారు. ఆ సమయం వచ్చింది. ఈ లోపల వాళ్ళు సాధించాల్సినవి కొన్ని ఉంటాయి. మీరు చూడండి, నేను మొన్న నెలల క్రితం పోలవరం వెళ్ళి వచ్చి జూన్ నాటికి అది రెడీ అయిపోద్దని చెప్పాను. డయాఫ్రమ్ వాళ్ళు రెడీ అయిపోయింది. నిన్నటితో అయిపోయింది. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కూడా శరవేగంగా నిర్మిస్తూ ఉన్నారు. నేను స్వయంగా దగ్గరుండి చూశాను. నేను మీ దాంట్లోనే మాట్లాడాను. నేను చూసొచ్చి నేను చాలా సింపుల్గా అడావుడు లేకుండా అమరావతిలో నిన్న కాక మొన్న రాత్రి నేను రాజేష్ గారు గుంటూరు వెళ్ళి వస్తుంటే వెస్ట్ బైపాస్ నుంచి వస్తుంటే ఈ వెస్ట్ బైపాస్లో వస్తుంటే రాత్రి దాదాపు 10:30-11 అవుద్ది. అటు ఇటు కూడా వెలుతురు, విద్యుత్ దీపాల వెలుతురులో వర్క్ జరుగుతుంది అక్కడ. అది చూస్తూ ఆల్రెడీ ఒక నగరం ఉందేమో అనిపించింది అక్కడ. ఇక అక్కడ ఆడెవడో అంటున్నాడు, అక్కడికి ఎవడో రాలేదు, ఎప్పుడు వస్తాడికి రోడ్డు మీద దొరక చెంబట్టుకి వెళ్తానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ సన్నాసులందరికీ కూడా బొరబాడైపోయి పిచ్చి వచ్చిందండి వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి కూడా కొన్నిసార్లు కొన్ని మనం ఊహించని జరిగిపోతున్నప్పుడు ఒక ఘోర పరాభవం షాక్ తగిలినప్పుడు మనిషికి ఏంటంటే, మనకి కలిసి ఉంటే కలిసి సుఖం అలాంటి ఏ సినిమాల్లో ఎన్టీ రామారావు గారికి కరెంట్ షాక్ తగిలి చేయబడిపోద్ది. మళ్ళీ కరెంట్ షాక్ తగిలితేనే మళ్ళీ లైన్లోకి వస్తాడు. అలాగా వీళ్ళు కరెంట్ షాక్ తగిలి ఇలాగ అయిపోయాడు. మైకేల్ మదన్ కామరాజ్ సినిమాలోని నెత్తిమెట్ టపాలని కర్రిచ్చి కొడతాడు, బొరపాడైపోద్ది. మళ్ళా కొడితే మళ్ళీ మాట్లాడతాడు ఉంటాడు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే పరిస్థితి జగన్ రెడ్డి ఉన్నాడంటారా? కానీ వీళ్ళు షాక్ మీద షాక్ ఇచ్చేస్తున్నారు. తేరుకుని షాక్ ఇవ్వట్లేదు, ఇంకా లోపలికి కోలుకుని షాక్ ఇవ్వట్లేదు, ఇంకా లోపలికి వెళ్ళిపోయి షాక్లు ఇస్తున్నారు. అందుకనే మావి గన్నం, మిచ్చి గన్నం, ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో పేర్లు పెట్టి రకరకాల పేర్లు కనిపెడుతున్న చూస్తుంటే అసభ్యత, అశ్లీలానికి అంతు లేకుండా పోయింది. అంటే అసలు మామూలు ట్రోలింగ్ అదేమనుకున్నా తెలుసా, మా వాడు ఎప్పుడు జనాల్లో నాంతాడు. ఇప్పుడు జనాల్లో ఇప్పుడు గులాబ్ జామ్ బందర్ పాకంలో నాంతా ఉంటుంది. ఏంటండి షిట్ దీంట్లో నాంతా ఉంటుంది. మీ కూడా అలాంటి వాడే, అందులో కుళ్ళుబాయిలో నాంతా ఉంటాడు. అర్థమైందండి? ఇది గుర్తుపెట్టుకోవాలి.
ప్రజల్లో నా అంతం అంటే ఎక్కడ పడితే అక్కడ కుళ్ళుబాళ్ళలో పడిన జాంకేలాగా ఉండకూడదు. వాళ్ళకి అచ్చం జగన్మోహన్ రెడ్డి లాగా ఆలోచించే వాళ్ళే మచిలీపట్నం. అసలు మచిలీపట్నంలో ఆ రేవు దగ్గర ఒక ద్వారం ఉంటుంది చూడండి, ఒక ఆర్చి, అమరావతి ముఖద్వారం అని. వీళ్ళు కొత్తగా చెప్పాలా, ఇదో కొత్త కనిపెట్టినట్టు చెప్తున్నాడు. ఆ ఏరియా అంతా అమరావతి ఏంటండి, ఒక రాజధాని, ఒక ఎమోషను. వైజాగ్ నుంచి ఎవరికి లోటు ఉందండి, వీళ్ళు వైజాగ్ బ్రహ్మాండమైన పెట్టుబడులు తీసుకొచ్చారు. అద్భుతమైన నగరంగా అసలు ఇవన్నీ తీసుకొచ్చి ఇలాంటి ఏడుపులు ఆడకుండానే వైజాగ్ దృష్టి పెట్టారు. దాని కథ అయ్యింది ఆర్సెల్ఆర్మిట్టల్తోటి. ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు, కర్నూలులో కోర్టుకి ఇచ్చేసారు. ఇప్పుడు అమరావతి, నేను ఏదైతే చెప్పినా అది జరిగింది. ఎలాగంటే ముందు అమరావతి గురించి మాట్లాడరు, ఈ రెండు పక్కల చేసి అప్పుడు అమరావతి దృష్టి పెడతారు. ఎందుకంటే దానిపైన చేసుకుని పోతుండే 60,000 కోట్ల వర్క్ జరుగుతుంది అక్కడ. ఏది కూడా ఖజానా నుంచి కాదు, గుర్తుపెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇచ్చింది, లోన్ ఇప్పించిన లోన్ వాళ్ళు కట్టుకుంటున్నారు. మిగతాదంతా కూడా సెల్ఫ్ సస్టైన్. 5-6 వేల ఎకరాలు భూమి మిగులుతుంది 50,000 ప్లాట్లు ఇవ్వగా. అది వాళ్ళ ఎంత తక్కువ వేసుకుని 40,000 నుంచి 50,000 గజం ఉంది. అది దాని వాల్యూ అంతా మీరు అంచనా వేసుకుంటే ఎవరికి తోచిన విధంగా ఆడు సుమారు 20 కోట్లు వాళ్ళ ఎకరం, వాళ్ళు 20 కోట్లు. దాంతో అది ఏ రేంజ్లో డెవలప్ చేసుకోవచ్చు. అక్కడ ఒక అద్భుత నగరం. ఎలాగంటే ఒక ఇల్లు కట్టేసాం లేకపోతే ఒక వీధిలో లేఅవుట్ వేసాం అని కాదు. ఏ రకం ఇప్పుడు రోడ్డు వేస్తారు, మళ్ళీ అన్నీ తవ్వేసి పైపులు వేస్తారు. అలా కాకుండా భూగర్భంలోనే అవన్నీ వీళ్ళు దొబ్బుకెళ్ళిపోరు. ఎవరో బొగ్గన రాజేంద్రనాథ్ వాళ్ళుని తర్వాత ఈ కంకర ఇసుక అని తవ్వుపోరు. ఇవన్నీ దొంగలో మీరు ఏంటండి. వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టమని అడిగితే వీళ్ళేం పట్టించుకోలేదు. ఇప్పుడన్నా తోడొచ్చు. అప్పుడున్న అధికారులందరినీ కేకేసి దొడ్లో మళ్ళేసి ఫుల్ కోటింగ్ ఇస్తే చెప్తారు ఎవరెవరు ఏం చేశారు, ఎవడెవడు ఏం తిన్నాడో. ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు వీళ్ళు నోరు మూసుకుని జై అమరావతి అంటే ఓకే, ఇలాంటి సావనైనా వదిలేయచ్చు. ఇలాంటి ఇప్పుడు అంబటి రాంబాబు లేకపోతే ఈ విజయసాయిరెడ్డి ఇలాంటి వాళ్ళు వాగుతున్నారు. పేరునాని నిన్న వాళ్ళ కొడుకుని ఎగురుతున్నారు. పరమేశ్వర్ని ఒక సిఐ మీద. ఆ పిల్లడు మా ఊరే, వాళ్ళ మామయ్య వాళ్ళు నాతో పాటు చదువుకున్నారు చిన్నప్పటి నుంచి. సిఐ పరమేశ్వర్ పరమేశ్వరం కష్టపడి చదువుకుని పైకి వచ్చాడు. ఆ కుర్రాడు తోలు తీసేస్తాడు. లేదో అనుకుంటున్నారు, నోటికి వచ్చేట్టు మాట్లాడారు. వాళ్ళు కేసు కట్టారు. లోపలికి వెళ్ళిన తర్వాత తండ్రి చికెన్ అవుతారు వీళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు ఎక్కువ ఎమోషన్ అవ్వడానికి కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు భూ సమీకరణ, ఆయన ఒక్క మాట మీద వాళ్ళందరూ భూములు ఇచ్చారు కదా, వాళ్ళందరూ బాధపడుతుంటే ఆయనకి ఒక రకమైన బాధ ఉండేది. అయ్యో నా వల్ల కదా బుక్కేరు ఇలాంటి రాక్షసుడు చేతిలో పడిపోయారు, భవిష్యత్తు ఏమవుద్దో, ప్రజా తీర్పు ఎలా ఉంటుందో, మన పోరాటం మనం సాగిస్తాం, తిరిగి అధికారంలో రాబోతే వీళ్ళు ఏమైపోతారు అనేటువంటి బాధ తొలిచేస్తూ ఉంటుందండి. అలాగే షరీఫ్ గారు లాంటి పెద్ద మనిషిని, కౌన్సిల్ చైర్మన్ని దాడి చేసి బూతులు తిట్టి కొట్టాడని చెప్తున్నారు కదా. నిన్న మొదటిసారి బయటపడ్డాడు ఆయన. అంటే ఎంతకి తెగించున్నారు మనుషులు. ఇటువంటి మనుషుల మధ్య రాష్ట్రం ఏమైపోద్ది, ఈ ప్రజలు ఏమైపోతారు, పాపం ఈ భూములు నన్ను నమ్మి ఈ భూములు ఒకళ్ళ ఇద్దరు 29,000 మంది రైతులు, కుటుంబాలు, రైతు కూలీలు, ఆ ప్రాంతం వాళ్ళంతా ఏమైపోతారో అనే ఆవేదన, ఆందోళన ఆయన గుబులు ఉంటుంది. ఇంకో పక్క లోకేష్ గారేమో ఇది ఒక పట్టుదలగా తీసుకున్నాడు. దీన్ని ఎలాగైనా సాధించాలనేటువంటి కసి పట్టుదల విజయం అయితే వచ్చింది. దాని ముందుకు సాగాలి, ఒక అద్భుతమైన నిర్మించాలి, పెట్టుబడి తీసుకోవాలి. పెద్ద సవాళ్ళు ఉన్నాయి, పెను సవాళ్ళు. అందులో మొదటి అంకంగా పెట్టుబడి తీసుకొచ్చారు, సంక్షేమాన్ని అమలు చేస్తున్నారు. చాలా చాకచక్యంగా అందరి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు కోఆపరేషన్ కూడా అద్భుతంగా ఉంది. వీళ్ళు అన్ని వేట బ్రహ్మాండంగా ఉంది. ఇది అమరావతికి చట్టబద్ధత అవసరం లేదు యాక్చువల్గా. కానీ ఇటువంటి నరరూప రాక్షసులు, మానసిక వికలాంగుల వల్ల ఇబ్బంది వస్తుందేమో భవిష్యత్తులోను. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేవాడు ఎవడైనా ఏనాడైనా వస్తాడేమో, అలాంటి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ వైసీపీ మద్దతు, ఉభయ సభల్లోని మద్దతు, దానికి సంబంధించిన ప్రసంగాలు విన్న తర్వాత ఎవరికైనా భావోద్వేగం వద్ద కళ్ళు చెమ్మగిలినాయి లోకేష్ గారు. అందరికీ, వాళ్ళే కాదండి, రాష్ట్రం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళకి, మన రాష్ట్రానికి ఒక రాజధాని, దీని మీద ఇన్ని రకాల మాటలు కులం ఆపాదించారు, వాళ్ళందరినీ వేసేయాలి అన్నారు, రకరకాల మాటలు మాట్లాడారు. వాళ్ళు కట్టుబట్టు ఆ మాట్లాడాల్సిన అవసరం ఉందండి. ఈ గాడిదలకు బుద్ధి జ్ఞానం ఉందండి. ఏ నోటికి ఏదో అది మాట్లాడతారా? ఇవన్నీ చూసిన తర్వాత సహజంగానే ఒక ఎమోషన్ ఉంటుందండి. అది దుఃఖం కాదు, భావోద్వేగం ఉంటుందండి. అంటే కళ్ళు చెమ్మగిలితే ఆనందంతో అటు పట్టరాని ఆనందం, అనేక కష్టాలు ఓర్చి సాధించిన ఒక గెలుపు పట్ల ఒక రకమైన ఎమోషన్ అన్నమాట. ఏమైనా మార్చి నెల తదనంతరం ఆ విజయ పరంపర, ఆ సంతోషకరమైన వాతావరణం కంటిన్యూ అవుతూ ఉందండి దిగ్విజయంగా. ఎందుకంటే మార్చి నెలలో కూడా 2026 మార్చి అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎందుకంటే కొన్ని అద్భుతాలు జరిగినాయి ఆద్యంతం నెల మొదటి నుంచి ఎవరి వరకు కూడా. అది కంటిన్యూ అవుతుంది. ఈ నెల ఆఖరికి వచ్చేటప్పుడు ఇంకా చాలా అద్భుతాలు చూస్తారు. ఎందుకంటే ఇది ఒక పటిష్టమైన నాయకత్వం, సుస్థిరమైన ప్రభుత్వం, అందులో ఉన్న భాగస్వామ్య పక్షాల
సహకారం, కేంద్రంలో ఉన్న పెద్దలు తోడుగా ఉండటం వల్ల ఏమవుద్దంటే ఒక నాయకుడికి, ఒక దార్శనికుడికి అందులో ఆయన కుడి ఎడమగా నిలబడ్డ ఇద్దరు తోడుతో, సహకారంతో ఖచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తారు. ఇది అందరికీ కూడా చాలా చాలా మంచిది. ఆంధ్రప్రదేశ్ మంచి రోజులు వచ్చినట్టు. కానీ డెఫినెట్గా వెళ్తురు ఉన్నట్టే చీకటి ఉంటుంది. దేవుడు ఉన్నప్పుడు దెయ్యం ఉంటాడు. మంచి మంచి పక్షులు, కుందేళ్ళు, నెమళ్ళు ఉన్నట్టు పాములు కూడా ఉంటాయి, తేళ్లు చెర్లు కూడా ఉంటాయి. అవన్నీ చూసుకుని తప్పించుకుని వెళ్ళాలంతే. మనం అవసరమైతే తేళ్లను చెప్తూ కొట్టాలి, పావును బట్టి దూరంగా పడేయాలి. ఏమంటారు, చీకట్లో కరదీపిక టార్చ్ లైట్ వేసుకుని వెళ్ళాలి. ఇలాంటి పిచ్చోళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు మామూలుగా హాస్పిటల్కి వెళ్తే రోగం నయం అవుద్ది, కానీ వాళ్ళు పిచ్చోళ్ళుగా కనిపించి మంచోళ్ళుగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ లోపల ఉన్న మానసిక రోగాన్ని గమనించి మనం వాళ్ళకి దూరంగా ఉండాలి, లేదా వాళ్ళని దూరంగా పెట్టాలి. అమరావతికి పురుడు పోసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కళలో సాకారం చేసిన అనేక విషయాలు, అలాగే 1635 రోజులు అమరావతి రైతుల ఉద్యమాన్ని కళ్ళారా చూసి, వారి కష్టాలని చూసి అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి కృషి చేసిన నారా లోకేష్ గారి గురించి, గత 6 సంవత్సరాల నుంచి అమరావతి రైతుల గొంతుకను ప్రపంచానికి చాటి చెప్పిన అర్స్మల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు. నమస్తే.